నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ ఏంటి అంటే మహా విషాదం అన్నట్టుగా బారామతిలో దిగుతుండగా కూలిన విమానం అంటూ పొగమంచే కారణం అంటూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా 5గురి దుర్మరణం అంటూ ఒక దిగ్భ్రాంతికరమైన వార్త గురించి అయితే ఈనాడులో వచ్చింది. అయితే ఈనాడనే కాదు, నిన్నంతా కూడా ఇదే వార్త అనమాట. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అజిత్ పవార్ సహా 5గురు అయితే విమాన ప్రమాదంలో దుర్మరణం చెందినట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. ఆయనతో పాటు మరో 4గురు చనిపోయారు. బుధవారం ఉదయం 8:45 బారామతి విమానాశ్రయం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది అన్నట్టుగా అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అయితే ఎయిర్ క్రాఫ్ట్ రాడార్ అందించిన వివరాల ప్రకారం అయితే ముంబైలో 8:10 అజిత్ పవార్ ఎక్కిన విమానం బయలుదేరింది అన్నట్టుగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే 8:45 సమయంలో అది రాడార్ నుంచి అదృశ్యమైంది. ఆ తర్వాత నిమిషానికే అది కూలిపోయింది అన్నట్టుగా అయితే ఎయిర్ క్రాఫ్ట్ రాడార్ అందించిన వివరాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయంటూ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇదైతే ఒక రకంగా ఆయన 8 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారట. అయితే 8 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయటం అనేది అంత ఈజీ కాదు. ప్రజల్లో ఎంత మంచి పేరు, ఎంత ఇది ఉంటే అన్నిసార్లు ఒక ఎమ్మెల్యేగా గెలవటం అనేది ఒక రకంగా ఆయన లేనిది తీరని లోటు అన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. అయితే దీనికి సంబంధించి ఒక్కసారి ఏమన్నా ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. చురుకైన యువ పైలట్ శాంభవి పాఠక్ అంటూ నిన్న పైలట్ కూడా తమ ప్రాణాలు కోల్పోయారు కదా, తన గురించి కూడా ఇచ్చారు. మళ్ళీ ఫోన్ చేస్తా నాన్న అంటూ కుమార్తె పింకీ మాలి చివరి మాటలు ఇవే అంటూ గుర్తు చేసుకొని విలిపిస్తున్న విమాన అటెండెంట్ తండ్రి అన్నట్టుగా ఏం మాట్లాడారు ఏంటి అనే దాని మీద నిన్న దుర్మరణం పాలైన వాళ్ళలో విమాన అటెండెంట్ కూడా ఉన్నారనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇంకోటి ఏంటంటే మరాఠ్వాడా గడ్డపై రాజకీయ మాంత్రికుడు బాబాయి పైనే అజిత్ రాజకీయ తిరుగుబాటు అన్నట్టుగా ఆయన గురించి, ఆయన గొప్పతనం గురించి, ఆయన చేసిన దాని గురించి, ఆయన ఏ విధంగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఏ విధంగా విజయాలు సాధించారు అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటో ఒకసారి చూద్దాం. అనుమానమే లేదు, అది కల్తీ నెయ్యే, ఖచ్చితంగా అది కల్తీ నెయ్యే. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదానికి సంబంధించిన వాడిన నెయ్యి కల్తీ నెయ్యే అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఈ హెడ్లైన్ కి సంబంధించి డీటెయిల్స్ ఏమి ఇచ్చారు అనేది ఒకసారి మనం చూసుకుంటే, శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యినే వినియోగించారు. కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. బోలే బాబా డైరీలో 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారీ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ హోదాలో చిన్నప్పన్న జోక్యం చేసుకున్నారు. తుది అనుబంధ అభియోగ పత్రంలో సిట్ అయితే వెల్లడించింది. సిట్ అయితే పూర్తి వివరాలు అయితే ఈ విధంగా అందించడం జరిగింది అన్నట్టుగా వీళ్ళైతే దీని లడ్డు ప్రసాదానికి సంబంధించి, కల్తీ నెయ్యికి సంబంధించి సిట్ అధికారులు నివేదించిన అభియోగ పత్రంలో, తుది అనుబంధ అభియోగ పత్రంలో సిట్ ఈ విధంగా కొన్ని రకాల విషయాలను అయితే వెల్లడించింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన దానికి ఒకసారి మనం చూస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2019-24 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తెలిసింది, ఖచ్చితంగా అది కల్తీ నెయ్యే అని సిట్ అయితే చెప్పడం జరిగింది. దీన్ని తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించారని నిర్ధారించింది. తద్వారా కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, దీని ద్వారా కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. తిరుమలకు నెయ్యి సరఫరా టెండర్లో పాల్గొనేందుకు 2019 కంటే ముందున్న కఠిన నిబంధనల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత సడలించిన వైనాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించింది. అసలు ఏం జరిగింది అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే ఇంకా దీనికి సంబంధించి
కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఎన్ని కోట్లు టర్న్ ఓవర్ తీసుకున్నారు, అంతకుముందు ఎంత ఉంది, ఆ తర్వాత ఎంత కొన్నారు, ఏ విధంగా లాభపడ్డారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏమిటి అనేది ఒక్కసారి కనుక మనం చూస్తే, హైకోర్టు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి అంటూ కేంద్రానికి సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయవాది బాలాజీ మెడమల్లి పేరును సుప్రీంకోర్టు కొలీజియం అయితే కేంద్రానికి సిఫారసు చేసినట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కొలీజియం ఇందుకు అయితే ఆమోదం తెలిపింది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే 37 న్యాయమూర్తుల పోస్టులు మంజూరైన ఏపీ హైకోర్టులో ప్రస్తుతం 32 మంది ఉన్నారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏమిటి అనేది ఒకసారి మనం చూస్తే, ఏలూరు పోలీసుల ధర్మాస్త్రం అంటూ ఒక హెడ్ లైన్ అయితే ఇచ్చారు. ఈ ధర్మాస్త్రం ఏంటా అని చూసుకుంటే ఒక యాప్ అన్నమాట. యాప్ సాయంతో పక్కాగా విచారణ, ప్రాసిక్యూషన్ 15 నెలల్లో 51 మంది నేరగాళ్లు జైలుకు పంపారట ఈ యాప్ ను ఉపయోగించి. అదేంటి ఇంపార్టెంట్ కాబట్టి దాని డీటెయిల్స్ కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. హత్యలు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు, సైనైడ్ ప్రయోగం వంటి తీవ్ర నేరాల్లో విచారణ లోపాల వల్ల నిందితులు తప్పించుకున్న ఉదంతాలు ఎన్నో. ఇటువంటి ఎన్ని చేసినా సరే నిందితులు తప్పించుకుంటున్నారు. అలా ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అయితే నేరాన్ని నిరూపించేలా పోలీసులు సరైన సాక్ష్యాధారాల్ని కోర్టుకు సమర్పించకపోవటం, అలాగే నేర స్థలంలో సేకరించిన ఆధారాలను భద్రపరచకపోవడం, వాటిని కోర్టుకు అందించకపోవడం, సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టకపోవడం వంటి కారణాలతో శిక్షలు పట్టం లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇలాంటి కేసుల్లో నేరగాళ్లకు ఖచ్చితంగా శిక్షలు పడేలా కృత్రిమ మేధ సాయంతో పక్కాగా వ్యవహరిస్తున్నారు ఏలూరు జిల్లా పోలీసులు. ఏఐను ఉపయోగించి ఇటువంటి కేసులను అయితే ఏఐని ఉపయోగించి చక్కగా పరిష్కరిస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ఏమిటి అంటే, హత్య ఆనవాళ్లే లేని కేసులోనూ లోతైన దర్యాప్తు చేసి ఆధారాలు సేకరించి నేరగాడికి శిక్ష పడేలా కోర్టులో నిరూపించారు. ఇందుకు ధర్మ పేరిట పోలీసులు అంతర్గతంగా వినియోగిస్తున్న యాప్ సత్ఫలితాలను ఇస్తోంది. ఒక యాప్ అయితే తయారు చేశారు, దాని పేరు ధర్మ. ఈ ధర్మ యాప్ అనేది సత్ఫలితాలను ఇస్తోంది అన్నట్టుగా అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ యాప్ లో వడపోసాకే కోర్టుకు సమర్పిస్తారట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. ఆ యాప్ ఏంటి, అసలు ఎన్ని కేసులు పరిష్కరించారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒక్కసారి మనం చూస్తే, సారలమ్మ ఆగమనం అంటూ సమ్మక్క సారలమ్మల జాతరకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అవి ఏంటి అంటే, కన్నెపల్లి నుంచి దగ్గరుండి తీసుకొచ్చిన తెలంగాణ మంత్రులు సీతక్క, అడ్లూరి, అలాగే వనదేవతకు అడుగడుగునా నీరాజనాలు పలికారు, నేడు సమ్మక్క రాక అన్నట్టు వార్త అయితే ఇచ్చారు. అయితే ఈ జాతరకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ఏళ్ల నాటి రుణం వెంటాడుతోంది అంటూ ఒక హెడ్ లైన్తో ఒక వార్త ఇచ్చారు. ఏమిటి అంటే, కేవలం సెక్యూరిటీల భారమే కాదు, 4.33 లక్షల కోట్లు ఇది తీరాలంటే 2064 వరకు కట్టాల్సిందే. రాష్ట్రం ఏటా చెల్లించాల్సిన అప్పులపై ఆర్బీఐ ఒక నివేదిక అయితే ఇచ్చింది అన్నారు. ఆ నివేదిక ఏంటి అనేది ఒక్కసారి మనం చూస్తే, ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వాలు రిజర్వ్ బ్యాంకు నుంచి సెక్యూరిటీల వేలంలో తీసుకున్న రుణాలు తీరాలంటే 2064వ సంవత్సరం రావాల్సిందే. అంటే ఈ అప్పు తీరేందుకు మరో 38 ఏళ్లు పడుతుందన్నమాట. రిజర్వ్ బ్యాంకు వివిధ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై తాజాగా వెలువరించిన నివేదిక ఈ అంశాన్ని అయితే విశ్లేషించింది. ఏటా ప్రతి రాష్ట్రానికి రుణాలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువను లెక్కించి అందులో 3% వరకు రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలు తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి ఇస్తూ ఉంటుంది. తొలుత అర్ధ సంవత్సరానికి, తర్వాత 2 త్రైమాసికాలకు వేర్వేరుగా ఈ అనుమతులు లభిస్తాయి. అసలు ఏంటి దీని మీద డీటెయిల్స్ అంటే, దీనికి సంబంధించి ఏం చేసిందంటే, రాష్ట్రం ఏటా చెల్లించాల్సిన అప్పులపై ఆర్బీఐ అయితే నిన్న ఒక నివేదిక విడుదల చేసింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఆ నివేదిక సంబంధించి అసలు ఆ రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏ విధంగా అనుమతులు ఇస్తుంది ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
రెండేళ్ల నిరీక్షణకు తెర అంటూ గ్రూప్ 2 ఎంపిక జాబితా వెల్లడించిన ఏపీపీఎస్సీ. ఇది గ్రూప్ 2కు సంబంధించిన ఒక ఏపీపీఎస్సీకి సంబంధించిన జాబితా అయితే గ్రూప్ 2కు సంబంధించిన జాబితాను ఏపీపీఎస్సీ అయితే నిన్న రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. 905 పోస్టుల్లో 891 మంది అభ్యర్థుల ఎంపిక. ఓవరాల్ గా చూసుకుంటే 905 పోస్టుల్లో దాంట్లో 891 మందిని అయితే ఎంపిక చేశారు అన్నట్టుగా తెలుస్తుంది. హైకోర్టు ఆదేశాలతో 2 పోస్టులు పెండింగ్ లో ఉన్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు 2 పోస్టులు అయితే పెండింగ్ లో ఉన్నాయట. 12 పోస్టులకు రిజర్వేషన్ అభ్యర్థులు నిల్ అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీక్షగా చదివి కొలువులు గెలిచి అన్నట్టు వాళ్ళ గురించి ఒక ప్రత్యేక స్టోరీ కూడా ఇచ్చారు. అసలు ఏంటి దీని మీద అనే దాన్ని మీరు చూసుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13 లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అంటే దేశమే అన్నిటికన్నా మిన్న అంటూ కొన్ని అంశాలు విభేదాలకు అతీతం. కొన్ని అంశాలు ఉంటాయి, దాంట్లో మనం ప్రతిదాని విభేదంగా చూడలేం. ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ఉంటాయి, వాటిలో మనం అట్లా చూడలేము అన్నట్టుగా ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే ఈ మాట చెప్పినట్టుగా తెలుస్తోంది. అసలు దీనికి సంబంధించిన ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా పేజ్ నెంబర్ 11 లో ఉన్నాయి. నెక్స్ట్ పసిడి 10,000, వెండి 23,700 పెరిగాయట. బంగారం సంబంధించి, వెండికి సంబంధించి, ఈ స్టాక్ మార్కెట్లకు సంబంధించిన విషయాలన్నీ కూడా పేజ్ నెంబర్ అంటే బిజినెస్ కి సంబంధించి పేజ్ నెంబర్ లో ఉన్నాయి. అయితే స్టాక్ మార్కెట్లు ప్లస్ ఈ పసిడి ఎందుకు పెరుగుతుంది, వెండి ఎందుకు పెరుగుతుంది అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈనాడుకు సంబంధించి బిజినెస్ పేపర్ ఉంటుంది కదా, దాంట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే జూన్ కి లబ్ధిదారుల చేతికి 2.61 లక్షల టిడ్కో ఇళ్లు అయితే అందించనున్నాము. జూన్ కి సంబంధించి లబ్ధిదారుల చేతికి 2.61 లక్షల టిడ్కో ఇళ్లు అందించనున్నాము అన్నట్టుగా వీటి కోసం హడ్కో నుంచి పొందే 4,451 కోట్ల రుణానికి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది అన్నట్టుగా. అథ్లెట్ ఎర్రాజీ జ్యోతికి 500 చదరపు గజాల స్థలం, గ్రూప్ 1 ఉద్యోగం, పోలవరం నిర్మాణానికి రాయి కోసం హిల్ నంబర్ 902లో తవ్వకాలు, మదనపల్లె మండలం వలసపల్లిలో కేంద్రీయ విద్యాలయానికి 6.09 ఎకరాలు, రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు. అయితే నిన్న మంత్రివర్గ సమావేశం జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి విషయాల మీద నిర్ణయం తీసుకున్నారు ఏంటి అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ గా ఉంది ఒక వార్త, ఆ వార్త కూడా ఒకసారి చూద్దాం. అదేమిటి అంటే న్యాయ వ్యవస్థలో ఏఐతో బహుజాగ్రత్త. న్యాయానికి సంబంధించి, న్యాయ వ్యవస్థకు సంబంధించి ఫుల్గా ఏఐ మీద డిపెండ్ అవ్వద్దు, చాలా జాగ్రత్త అన్నట్టుగా ఒక వార్త అయితే హెడ్లైన్ తో కూడిన ఒక వార్త అయితే ఇచ్చారు. అది కూడా ఏమిటి అంటే దానికి స్పృహ, విచక్షణ, సాక్ష్యాధారాల విశ్లేషణ తెలియవు. న్యాయాధికారులను అప్రమత్తం చేస్తూ హైకోర్టు అయితే తీర్పు ఇచ్చిందనమాట. లేని తీర్పులను సృష్టించి ఇచ్చిన ఏఐ, వాటిని ఉత్తర్వులో ప్రస్తావించిన ఓ న్యాయాధికారి అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఉంచే. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏఐని ప్రతిదానికి వాడుతున్నారు కాబట్టి న్యాయ వ్యవస్థకు సంబంధించిన న్యాయ వ్యవస్థకు సంబంధించి మాత్రం ఈ ఏఐని యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి, పూర్తిగా దాని మీద అయితే డిపెండ్ అవ్వకూడదు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి అమిత్ షాతో నిన్న ఢిల్లీలో భేటీ అయ్యారు. ఏ పర్పస్ మీద భేటీ అయ్యారు ఏంటి అనేది ఒక్కసారి కనుక డీటెయిల్స్ మనం చూస్తే అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ అంటూ ఒక వార్త ఈ విధంగా హెడ్లైన్ ఇచ్చారు. అదేంటి అంటే రాష్ట్ర అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు వెల్లడి. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రి అమిత్ షాతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు అన్నట్టుగా వెల్లడించారన్నమాట. అయితే దీనికి సంబంధించి కనుక డీటెయిల్స్ మనం ఒకసారి చూస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం ఇక్కడ కృష్ణమీనన మార్గ్లోని హోంమంత్రి అధికారిక నివాసంలో ఈ సమావేశం జరిగింది. అయితే తమ మధ్య అర్థవంతమైన సమావేశం జరిగినట్లు పవన్ కళ్యాణ్ ఎక్స్ లో పేర్కొన్నారు. నెక్స్ట్ ఇంకోటి, హోంమంత్రితో మంచి సంభాషణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న విభిన్న అంశాలు, ప్రజా పరిపాలన ప్రాధాన్యమైన విషయాలపై మేము విస్తృతంగా చర్చించాము అన్నట్టుగా ఉప్పాడ సముద్ర కోత రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి పలు విషయాల మీద కూడా నేను ఆయనతో చర్చించాను అంటూ ఎక్స్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్, పిఠాపురం రైల్వే స్టేషన్ ను మోడల్ గా అభివృద్ధి చేయండి అన్నట్టుగా కోరినట్టుగా తెలుస్తోంది. అశ్విని వైష్ణవ్ కు ఉప ముఖ్యమంత్రి వినతి చేశారు. సార్ ప్లీజ్
పిఠాపురం రైల్వే స్టేషన్ మోడల్ గా అభివృద్ధి చేయండి అని ఆయన కోరడం జరిగింది. కొంతమంది ఏమో రాష్ట్రంలో విభేదాలు సృష్టించాలి, అల్లర్లు సృష్టించాలి, జనసేన పరువు తీయాలనే పనిలో పనిగట్టుకొని పనిచేస్తున్నారు. ఆయనేమో మీరు ఎన్నైనా చేసుకోండి, నేను చేయాల్సింది చేస్తా, నేను వచ్చింది ప్రజల సేవ కోసం, మీరు చేస్తున్నారు కదా అని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రంలో ఏదో బురద జల్లే ప్రయత్నాలు మీరు చేస్తే నేను ఊరుకుంటానా, నేను కూడా రెచ్చిపోతాను అంట్లా. మీరు చేసేది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తా అన్నట్టుగా ప్రశాంతంగా అసలు ఒక్క మాట కూడా జనసేనకు సంబంధించి అంటే నాయకులు వాళ్ళు పక్కన పెట్టండి, అసలు దానికి సంబంధించి జనసేనకు సంబంధించిన మంత్రులు కానీ లేకపోతే జనసేన అధ్యక్షులు కానీ ఎవరు కానీ స్పందించలా. ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళదేంటి, బురద జల్లే పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళు బురద మనం కడుక్కున్నంతసేపు వాళ్ళు చేస్తూనే ఉంటారు. వదిలేయండి, మన పని మనం చేసుకుందాం, దాని పని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకుందాం ఉద్దేశంతో ఇగోండి ఆయన చేస్తున్న పని ఏమిటంటే ఇది. అంత బురద జల్లే కార్యక్రమం అయితే అసలు వాళ్ళు ఎలా తీసుకున్నారు అంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళకి కేటాయించి ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తున్నారు. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఇవి అని చాలా మంది చెప్తున్నమాట. అయితే ఈనాడుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షికి వచ్చేసరికి ఫస్ట్ వార్త, హైకోర్టు న్యాయమూర్తిగా బాలాజీ మేడపల్లి అంటూ ఒక వార్త అయితే ఉంది. మేడమల్లి అయితే దీనికి సంబంధించి ఒక డీటెయిల్స్ కనుక చూసుకుంటే హైకోర్టు న్యాయమూర్తి పదవికి న్యాయవాది బాలాజీ మేడమల్లి పేరును ప్రతిపాదిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పంపిన తీర్మానానికి సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం అయితే ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం తీర్మానం చేసింది అన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి, పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్త ఉంది, ఆ వార్త కూడా ఒకసారి మనం చూసుకుంటే మెయిన్ వార్త వచ్చేసరికి అంతా బాబు దుష్ప్రచారమే, రాజకీయ రాద్ధాంతం తప్ప ఏమీ లేదు, కొవ్వు కలవలేదు అంటూ తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు. మరి దేని కొవ్వు అనేది మరి జంతువులది కలగకపోతే ఎవరిది కలిసిద్దో మరి. పంది చేప కొవ్వు లేనే లేవు, ఆ రెండియే లేవు, మిగతా ఉన్నాయేమో మరి తెలియదు. సిబిఐ దర్యాప్తులో సంచలన నిజాలు అన్నట్టుగా సిబిఐ చెప్పింది ఏమిటో వీళ్ళు చెప్పేది ఏమిటో 4 రకాల నెయ్యి శాంపిల్స్ పరీక్షించి నిర్ధారణ అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. అయితే ఐసిఏఆర్ ఎన్డిడిబి ల్యాబ్లలో పరీక్షలు అయితే నిర్వహించారట. శాస్త్రీయంగా శోధించి సాధికారికంగా సిబిఐ నిర్ధారించింది అన్నట్టుగా ఇచ్చారు. బెడిసికొట్టిన చంద్రబాబు కుతంత్రం, బాబు కుట్రలకు పవన్ కళ్యాణ్ వత్తాసు, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు రాజకీయ హైడ్రామా, నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ నేతృత్వంలో స్వతంత్ర సిట్ దర్యాప్తులో నిర్ధారణ అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే ఈ వార్త ఈ విధంగా ఇలా ఉంటే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది ఏంటంటే విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం అంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం గురించి ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి వీళ్ళు ఏమి ఇచ్చారు అంటే బారామతి విమానాశ్రయం వద్ద ఘటన అయితే సంభవించినట్టుగా తెలుస్తోంది. అయితే రన్వే దగ్గరలోనే కుప్పకూలిన విమానం అనే సబ్ హెడ్లైన్స్తో వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి మంటలు చెలరేగి పేలిపోయిన వైనం, అజిత్తో పాటు మరో 4 మృతి అన్నట్టుగా నేడు బారామతిలో అంత్యక్రియలు అయితే జరగనున్నాయి అన్నట్టుగా వార్త ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే మద్యం రాబడితో మరో 11,850 కోట్ల అప్పు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. సెబీ నిబంధనలకు అనుగుణంగా బాండ్లు జారీకి అనుమతి, ఇప్పటికే బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా 5,750 కోట్ల రుణం తీసుకున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. ఇంకా సాక్షి పేపర్కి వచ్చేసరికి అంత యాడ్స్ తప్ప న్యూస్ ఏం లేదు. నెక్స్ట్ మెయిన్ వార్త చదువుదాం, ఇదే వీళ్ళకి మెయిన్. కూటమి పాలనలో ఆటవిక రాజ్యం అట, బాబు జంగిల్ రాజ్. కూటమి నేతల అవినీతి, విచ్చలవిడితనం, బరితెగింపుపై మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు చెరిగారట. దేని మీద? కూటమి నేతల అవినీతి, విచ్చలవిడితనం, బరితెగింపుపై మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు అన్నట్టుగా సబ్ హెడ్లైన్స్ తో కూడిన ఒక వార్త అయితే ఇచ్చారు. ఇంకా ఆయన చాలా రకాలుగా ఫైర్ అయ్యారట. ఎందుకు ఫైర్ అయ్యారు అనే అంశాలు కూడా ఇచ్చారు. ఆ అంశాలు కూడా ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసలు మనిషేనా అని అడిగారు. నెక్స్ట్, ఒక ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి భయపెట్టి లైంగికంగా వేధిస్తే ఎలాంటి చర్యలు లేవు. అసలు ఆమె ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి, ఆమె ఎవరిని బెదిరించింది? ఈయన బెదిరించింది. 25 కోట్లు అడుగుతున్న ఆడియో బయటకు వచ్చింది. మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా. ఈ అరవ శ్రీధర్ చేసింది తప్పు కాదు అని ఎవరు అంట్లా, అందరూ ఖండిస్తున్నారు. తప్పు,
ప్రజలు ఓట్లేసి ఒక బాధ్యత గల పదవిలో పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవహరించాలి అన్నదే ప్రతి ఒక్కళ్ళు చెప్పేది. ఆ పార్టీయా ఈ పార్టీయా ఎవ్వరు ఇలా ఏం లేదు. అరవ శ్రీధర్ చేసింది తప్పు, 100% తప్పు. మరి ఆ యువతి చేసింది ఏమిటి అనేది మాత్రం ఎవరు మాట్లాడట్లా. ఎంతసేపు జనసేన అరవ శ్రీధర్, జనసేన ఈ రెండే అక్కడ టార్గెట్. ఆ మధ్యలో ఏం జరిగిందో ఏమీ లేదు. నెక్స్ట్, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు దారుణంగా నిర్వీర్యం అయ్యాయని ఆయన చెప్పారట. నెక్స్ట్, విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలు కూడా పతనం అయ్యాయి అన్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్, రెడ్ బుక్ రాజ్యాంగంతో అడ్డగోలుగా అక్రమ కేసులు, అరెస్టుల పర్వం అన్నట్టుగా ఇచ్చారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో అడ్డగోలుగా అక్రమ కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే 2 ఏళ్లలో ఏ ఒక్క వర్గానికైనా కనీసం ఒకటైనా మంచి జరిగిందా? ఎవరికి మంచి జరగలేదు. భీమవరం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో వైఎస్ జగన్ అయితే సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉంది. ఆయన పెట్టిందేమో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలకు సంబంధించి పెట్టారు. అక్కడ మాట్లాడిన పాయింట్ ఎక్కువ శాతం ఇదే. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసలు మనిషేనా? ఎక్కువ అదే. ఒక ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి భయపెట్టి లైంగికంగా వేధిస్తే ఎలాంటి చర్యలు లేవు. ఇదే ఈ 2 పాయింట్లే, మిగతా ఏమి లేదు. అక్కడ ఆయన పెట్టిన మీటింగ్ ఎవరికి? భీమవరంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశం. అక్కడ ప్రతి సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏ విధంగా ముందుకెళ్తాయి ఏంటి అని చెప్తారు. ఈసారి అయితే ఆయన టార్గెట్ ఇది, ఈ 2 పాయింట్లే. సో మొత్తానికి అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, సాక్షి పేపర్కి సంబంధించిన ఇవే ఉన్నాయి. నెక్స్ట్, ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఇక ఆంధ్రజ్యోతికి వెళ్ళేసరికి మెయిన్ వార్త వచ్చి ఈ తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించి, కల్తీ నెయ్యికి సంబంధించి సిట్ అధికారులు చెప్పిన విషయాల గురించి అయితే ఇచ్చారు. ఒకసారి మనం అది కనుక చూస్తే, కల్తీ కెమికల్ నెయ్యి అన్నట్టుగా ఒక వార్త అయితే హెడ్లైన్ ఇచ్చారు ఈ వార్తకు సంబంధించి. అయితే తిరుమల నెయ్యి కేడీల గుట్టును విప్పిన సిబిఐ సిట్ ఛార్జ్ షీటు అన్నట్టుగా ఇచ్చారు. 10కి పైగా రాష్ట్రాల పరిధిలో తనిఖీలు చేశారట. అయితే 5 రాష్ట్రాల్లో నెట్వర్క్ నైతే గుర్తించారు. చుక్క పాలు లేకుండా నెయ్యి తయారీ. బోలేబాబా డైరీ కేంద్రంగా ఈ దందా నడిచింది. సహకార డైరీలను తప్పించడానికి టెండర్ నిబంధనల్లో సవరణలు చేశారు. సరఫరాదారులు, మధ్యవర్తులు, అధికారుల ప్రమేయం నిర్ధారణ, వాళ్ళ ప్రమేయం ఉన్నది అనేది నిర్ధారించారట. నెక్స్ట్, ఛార్జ్ షీట్ లో సంచలన నిజాలు అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా వార్త అయితే ఇచ్చారు. ఏంటి అంటే, తప్పు చేసి బుకాయిస్తారా? తప్పు చేసింది కాక మళ్ళీ పైగా బుకాయింప అన్నట్టుగా హెడ్లైన్ అయితే ఇచ్చారు. వైసీపీ నేర ప్రవృత్తి ఇదే అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వాళ్ళు తప్పు చేసి మన మీదకి నెట్టేస్తారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని సిట్ పేర్కొన్నట్లు వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది అన్నట్టుగా చెప్పారు. అయితే ఆ నివేదిక బయటకు వచ్చాక ప్రజలకు వాస్తవాలు వివరించాలి, విషయ పరిజ్ఞానంతో మాట్లాడాలి. ఎలా పడితే అలా మాట్లాడడానికి లేదు. విమర్శించాలని విమర్శిస్తే లాభం లేదు. సరైన సమాచారంతో చేసే విమర్శకే విలువ. కేబినెట్ భేటీలో సీఎం దిశానిర్దేశం అన్నట్టుగా. వాళ్ళేదో అన్నారు కదా, తిప్పి మనం ఏదో 2 మాటలు అంటాం అక్కడ ఒక డిస్కషన్లో. అలా కాదు, అర్థవంతమైన డిస్కషన్ జరగాలి. మీ దగ్గర ప్రతి విషయానికి, ఆ విషయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ దగ్గర ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం మాత్రమే మీరు మాట్లాడాలి. ఏదో వాళ్ళేదో అన్నారు కదా, మనం ఏదో అన్నాం కదా అన్నట్టు అట్లా ఉండకూడదు అంటూ దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే క్యాబినెట్ మీటింగ్ లో అయితే ఆయన ఈ విధంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఉంది. ఏమిటి అంటే, అర్హత లేని డైరీలకు నెయ్యి కాంట్రాక్టులు ఇచ్చారు. అవి రసాయనాల మిశ్రమం సరఫరా చేశాయని సిట్ చెప్పినట్లు తెలిసింది. సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో 4.5 కోట్లు జమ అయినట్టుగా తెలుస్తోంది. అయినా కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర చెప్పడం జరిగింది. వాళ్ళు చేసిందంతా చేసి మిగతా వాళ్ళ మీద నెట్టేయటం అనేది వాళ్ళకి అలవాటుగా మారింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన వార్త ఈ విధంగా ఉంటే, నెక్స్ట్, రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది అన్నట్టుగా జగన్ నిన్న చెప్పడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్, జంగిల్ రాజుకు బాబు లోకేష్ ప్రోత్సాహం. పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. మహిళలపై ఎమ్మెల్యేల లైంగిక వేధింపులు. 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర ఏం చేస్తారట. అయితే వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. ఓకే, జగన్ 2.0 ఎలా ఉంటుందో చూస్తారు. ఆల్రెడీ 2025లోనే చెప్పారు జగన్ 2.0 అని. ఆ 25 అంతా కూడా ఏమి లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి
జగన్ 2.0 మళ్ళీ 2026లో కొత్తది ఇంకోటి స్టార్ట్ చేస్తారట. భీమవరం నేతల భేటీలో వైసీపీ అధినేత ఈ విధంగా చెప్పుకొచ్చారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ పేదలందరికీ ఇళ్ళు 2029 నాటికి 7.50 లక్షల మందికి అందజేస్తాం అన్నట్టుగా జూన్ నాటికి లబ్ధిదారులకు అన్నట్టుగా ఇచ్చారు. హడ్కో నుంచి ఏపీ టిడ్కోకు 4,451 కోట్ల రుణ గ్యారంటీకి అయితే ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. అయితే కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి అన్నట్టుగా నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. అక్కడక్కడ ఆ కేబినెట్ మీటింగ్ లో ఎటువంటి నిర్ణయాలు ఆమోదించారు ఏంటి అనే దాని మీద ప్రతి విషయాన్ని కూడా మంత్రి పార్థసారథి చెప్పడం జరిగింది. అయితే 14వ తేదీన రాష్ట్ర బడ్జెట్ అన్నట్టుగా తెలుస్తుంది. 11 నుంచి మార్చి 12 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే 14న అయితే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13లో ఇచ్చారు. ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏమిటి అంటే రాష్ట్రానికి సంజీవని ప్రజలందరికీ వైద్య పరీక్షలు 72.73 లక్షల మందికి హెల్త్ స్క్రీనింగ్ అయితే చేయబోతున్నాం అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే దీని గురించి చూస్తే ప్రజారోగ్యం డేటా ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉంది. హెల్త్ కార్డులను డిజిటలైజ్ చేయాలి. ఆసుపత్రుల నిర్మాణం నిర్వహణకు ముందుకొస్తే రాయితీలు. నియోజకవర్గానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అంటూ ఎంపీహెచ్ఏలను విధుల్లోకి తీసుకునేందుకు ఆమోదం తెలిపారు అన్నట్టుగా నిన్న ఈ వైద్యానికి సంబంధించి ప్రజా ఆరోగ్యానికి సంబంధించింది కూడా నిన్న కేబినెట్ మీటింగ్ చర్చించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇలాగ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏముంది ఏంటి అనేది కనుక మనం ఒకసారి చూస్తే రామ్జీ అమల్లో రాజీ అనేది లేదు అన్నట్టుగా పక్కా ప్రణాళికలతో సిద్ధమైన సర్కారు బడ్జెట్ లో 9,000 కోట్ల ప్రతిపాదన, కొత్త స్కీమ్ సద్వినియోగానికి కార్యాచరణ, గ్రామాలకు మరింత అనువుగా మార్చే యోచన, రాష్ట్రాలకు కొత్త పథకం కొంత భారమే అన్నట్టుగా ఆయన సమర్థవంతంగా వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్న ధీమాలో ప్రభుత్వం ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ హైకోర్టు న్యాయమూర్తిగా మెడమల్లి బాలాజీ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అండగా నిలవండి అంటూ కేంద్ర బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం ఇవ్వండి అంటూ ఉప్పాడ తీర రక్షణ గోడకు సహకరించండి అంటూ అమిత్ షాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విన్నవించినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ పిఠాపురం రైల్వే స్టేషన్ ను మోడల్ గా అభివృద్ధి చేయాలని అశ్విని వైష్ణవ్ కు విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపైన చర్చ, సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రులు. ఢిల్లీ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస సమావేశాలు నిర్వహించారు కేంద్ర మంత్రులతో అన్నట్టుగా ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి ఈ ఆంధ్రజ్యోతికి సంబంధించి. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ ఏముంది అంటే గద్దెపైకి సారలమ్మ మేడారం చేరిన వరాల తల్లి అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూసుకుంటే ల్యాండ్ అవుతుండగా ప్లేన్ క్రాష్, అజిత్ పవార్ మృతి అన్నట్టుగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎంతో పాటు మరో 4 దుర్మరణం, బారామతి ఎయిర్పోర్ట్ రన్వే వద్ద విమాన ప్రమాదం అంటూ అజిత్ పవార్ మృతికి సంబంధించిన ఏ విధంగా జరిగింది ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటంటే హార్వర్డ్ ప్రొఫెసర్లతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. విద్యా ప్రమాణాల పెంపుపై కీలక చర్చలు జరిపారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అవినీతికి తావు లేదు, పవర్ టెక్నాలజీ హబ్ గా ఇండియా మారబోతోంది, త్వరలోనే నక్సలిజం అంతం అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పడం జరిగింది. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. రామ్జీ చట్టంపై ప్రతిపక్షాలైతే ఆందోళన చేశాయి అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ పేదల ఇండ్లలో వెలుగులు నింపేందుకే కేసీఆర్ అప్పులు చేశారు. కేసీఆర్ ఊరికే చేశారా? పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అంటూ ఆయన 10 ఏళ్లలో చేసిన అప్పు 2 లక్షల కోట్లే అంటూ కేటీఆర్ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంటర్ స్టూడెంట్లకు వెల్కమ్ కిట్ అంటూ ఒక వార్త అయితే ఉంది. కాలేజీ తెరిచిన రోజే బుక్స్, యూనిఫామ్, నోట్ బుక్స్ పేద విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం. వచ్చే ఏడాది ఫస్ట్ ఇయర్ లో 1.20 లక్షల అడ్మిషన్ లెట్ టార్గెట్ అన్నట్టుగా వార్త ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త, లవ్ మ్యారేజ్కి ఒప్పుకోలేదని పేరెంట్స్ ను చంపిన బిడ్డ. ఇలాంటి వార్తలు చదువుతుంటేనే యాచారం దంపతుల మృతి కేసులో కూతురే నిందితురాలు. ఎంత దుర్మార్గం అసలు. ఇన్స్టాలో పరిచయమైన వ్యక్తి కోసం దారుణం, అబ్బాయి కులం వేరని ఒప్పుకోకపోవడంతో హత్యకు ప్లాన్, మోకాళ్ల నొప్పులు తగ్గిస్తానంటూ మత్తు ఇంజెక్షన్లు, ఇద్దరికి
హెచ్వి డోస్ ఇచ్చి హత్య, నిందితురాలు ఆసుపత్రిలో నర్సు. ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువైపోయినాయి. హెచ్ఐవి ఇంజెక్షన్లని, ఆ ఇంజెక్షన్లని. ఒక మనిషిని ఇదివరకు అనకూడదు కానీ చంపేయాలనుకుంటే రకరకాలుగా వాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటి ఇంజెక్షన్ ఇచ్చి చంపడం, కొత్త ప్లాన్లు. నెక్స్ట్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి, మున్సిపాలిటీల్లో లోకల్ పొత్తులు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. హైకమాండ్ స్థాయిలో పొత్తులపై తేల్చని ప్రధాన పార్టీలు అంటే ఒక వార్త అయితే ఉంది. స్థానిక పరిస్థితులను బట్టి ఎక్కడికక్కడే నిర్ణయాలు అంటే ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ప్రపంచ స్థాయి ఏవియేషన్ హబ్ గా భారత్ అన్నట్టుగా వార్త అయింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. మొత్తానికి ఇంకొకటి ఉంది వార్త, అది కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఈ వెలుగు పేపర్లకు సంబంధించి కూడా వార్తలు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.